సో ఇప్పుడున్నటువంటి యువతకు మాత్రం నాకు అది మంచిగా లేదు, ఇది మంచిగా లేదు, ఆస్తులు ఇవ్వలేదు, పాస్తులు ఇవ్వలేదు అంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, సో 7-10 వయసులో తాడు నమ్ముకొని ఉన్నటువంటి ఇగో చూస్తున్నాం కదా వయోవృద్ధుడు. సో ఎంత ఆనందంగా తన యొక్క జీవితాన్ని మాత్రం ఉన్నటువంటి కులవృత్తిని నమ్ముకొని తాను చేస్తున్నటువంటి దానికి విలువిస్తూ చూస్తున్నారు కదా. మన ఇంట్లో మాత్రం మా అయ్య అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నెలకు 10,000 ఇవ్వలేదు, మా అయ్యకి పింఛను వచ్చిన పైసలు సగం ఇవ్వలేదు అని ఎడతారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక గుణపాఠము. ఇతని కాళ్ళు నడుము సహకరించకపోయిన పర్లేదు, నేను ఉన్నంత వరకు నేను నా యొక్క కర్తవ్యాన్ని చేస్తున్నాను. అరే బిడ్డ, ఇంట్లో పండుకున్న వాళ్ళు కొద్దిగా సెట్లు కాదురా, ఫస్ట్ మనకున్నటువంటి కాళ్ళ నడుము నబ్బాలని గొయ్యను చూసిన ఇప్పుడైనా మారండి. అయ్యా మీ పేరు? అయ్యా మీ పేరు ఎక్కడ? ఏ వయసు? మీ వయసు ఎంత? సో చూస్తున్నారు కదా, 80 దగ్గరకు ఉన్నాడు, 8 పదులు అన్నట్టు. మనోళ్ళు మాత్రం 20 ముడ్డి మీద 25 సంవత్సరాలు రాగానే మాత్రం నాకు శాతం అవుతలే అంటారు. సో ఈయనను చూసిన నేర్చుకోండి. థ్యాంక్ యూ.